నంద్యాల ఉప ఎన్నికల్లో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. భూమా నాగిరెడ్డి దంపతులకు నివాళులు అర్పించిన బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో జరిగే నామినేషన్ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటుగా టీడీపీ నేతలు హాజరు కానున్నారు. భూమా దంపతులకు నివాళులు అర్పించిన తర్వాత బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయడానికి వెళుతున్నారు. ఇప్పటికే నామినేషన్ డేట్ ఈ రోజు నుంచి మొదలవడంతో ముహూర్తాలు చూసుకుని మరీ నంద్యాలలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ముందుగా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్ళబోతున్నారు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్ళబోతున్నారు. కాసేపట్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. అలాగే భూమా దంపతులకు నివాళులు అర్పించిన అనంతరం, అలాగే భూమా బ్రహ్మానందరెడ్డి తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం వీరు వెళుతున్నారు. ఎప్పుడు నామినేషన్ వేసినా కూడా నాన్నగారి దగ్గర బాబాయ్ అబ్బా వాళ్ళ సమాధి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు మేము కూడా ఫస్ట్ అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి నమస్కరించుకొని ఇక్కడికి బాబాయ్ పిన్ని గారి దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్తున్నాము. వారు బాబాయ్ పిన్ని గారిని వాళ్ళు ఎట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ్ చేశారో అదేవిధంగా ప్రజలకి మేము కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా అండగా ఉంటామని అందరికీ తెలియజేస్తాం. నామినేషన్ వేస్తున్నారు. మాకు మా ఫ్యామిలీలో కూడా మా కుటుంబంలో కూడా ఇది ఎప్పటికీ మేము మర్చిపోలేని రోజు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత పిల్లలుగా మేము ఈరోజు బాధ్యత తీసుకొని ఏదైతే మరి హామీలు నా తల్లిదండ్రులు అదేవిధంగా మాకు బాధ్యత వదిలిపెట్టి వెళ్ళారో ఆ బాధ్యతని మేము నెరవేర్చడానికి ఈరోజు మా కుటుంబ సభ్యులైన మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. చెల్లెలు, తమ్ముడు, మరి అన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు అందరం కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్పడానికి ముఖ్య కారణం కూడా మరి భూమా వీరశేఖర్ రెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడే చనిపోయారు. బ్రహ్మానందరెడ్డి తన తండ్రికి నివాళులు అర్పించారు. అలాగే బాబాయి పిన్నైన భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులకు కూడా నివాళులు అర్పించి అక్కడి నుంచి భూమా దంపతులకు నివాళులు అర్పించిన తర్వాత బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయడానికి వెళుతున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరపున దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు హరికిషన్ ఫోన్ లైన్లో ఉన్నారు. హరికిషన్, ఉదయమే ఆళ్లగడ్డలో భూమా ఘాట్కి నివాళులు అర్పించి అలాగే తన తండ్రికి కూడా నివాళులు అర్పించి పెద్ద ఎత్తున మంది మార్బలంతో మళ్లీ మాగదులతో ఈ రోజు నంద్యాల ఆర్డీఓ ఆఫీస్ కి తొలిసారిగా తన జీవితంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి మా మంత్రి పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియతో కలిసి బయలుదేరి నంద్యాలకు రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతోంది. ముఖ్యంగా నంద్యాలలో ఉన్నటువంటి 28 వార్డులకు సంబంధించి వార్డుగా ప్రత్యేకంగా ఒక్కొక్క వార్డు నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా మేళ తాళాలతో పెద్ద ఎత్తున పసుపు మయంగా వాళ్ళందరూ పసుపు బట్టలు ధరించి ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి సూరజ్ హోటల్ వద్ద అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ర్యాలీగా ఆర్టీఓ ఆఫీస్ వరకు వెళ్లి అక్కడ ఆ నామినేషన్లు దాఖలు చేశారు. మరోపక్క గోపాడు మండలానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున లారీలలో, ట్రాక్టర్లలో భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అలాగే ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి డివిజన్ నుంచి ప్రతి గ్రామం నుంచి అంటే గోపాడు మండలానికి సంబంధించి 18 గ్రామాలు ఉన్నాయి. ఆ 18 గ్రామాలకు సంబంధించి ప్రతి గ్రామం నుంచి ఇటు కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున జనాలను చూపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దీని ద్వారా ఎలక్షన్లలో చాలా లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నామినేషన్ ఘట్టాన్ని అత్యంత ఉత్సాహంగా అత్యంత పెద్ద ఎత్తున జరిపేందుకు పూర్తిగా వాళ్ళు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. ఇప్పటికే మొత్తం 28 వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డుగా సూరజ్ హోటల్ కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో
మంత్రులతో రాష్ట్ర మంత్రులందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎమ్మెల్యేలు నాయకులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున వాళ్ళతో పాటు వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే హరికిషన్ ఉప పోరుకు రెడీ అయిపోయింది నంద్యాల. మరి ఇంత 28 వార్డుల్లో కూడా ట్రాక్టర్లతో ఈ విధంగా నామినేషన్కే వెళుతున్నారు అంటే ఇదంతా అంటే భూమా అఖిలప్రియ దగ్గర ఉండి దీన్ని పర్యవేక్షిస్తున్నారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి అధికార పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా ఇటు భూమా ఫ్యామిలీ కూడా తీసుకుంది. మరోపక్క ఇటు సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు, అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం. ఎందుకంటే ఒకవేళ తాను తన అభ్యర్థి తన సోదరుడిగిన ఓడిపోతే ఖచ్చితంగా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ఆల్రెడీ అఖిల ప్రియ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క ప్రతిపక్ష చెందినటువంటి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సైతం తాను కూడా ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాళ్లకు ప్రతి సవాళ్లు ఎదుర్కొన్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు కూడా పోటాపోటీగా బల నిరూపణ, ప్రధానంగా నామినేషన్ ఘట్టం అందుకు పనికి వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నామినేషన్ వేసేటప్పుడే తమ బల నిరూపణ చేసుకుంటే అది ప్రజల్లోకి ప్లస్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు ఇటు నంద్యాలలో ఉన్నటువంటి 28 వార్డులతో సహా ఇటు గోస్పాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఈ భూమా కుటుంబానికి సానుభూతి పరులైతేనేమి, భూమా అభిమానులు అయితేనేమి, తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, చోటా మోటా నాయకులు అయితేనేమి వీళ్ళందరినీ కూడా కదిలిస్తున్నారు. ప్రస్తుతానికి నంద్యాలలో పెద్ద ఎత్తున కోలాహల కార్యక్రమం ఉంది. భారీ ఎత్తున డబ్బులతో మనము అసలు ఇష్టపెట్టే రాలంత జనంగా తయారవుతున్నారు. మరోపక్క పోలీసులు సైతం ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తిగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సూరజ్ హోటల్ దగ్గర ఈ కోలాహలం అంతా ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్ హరికిషన్. ఇప్పుడు